వెల్కమ్ టు పొలిటికల్ బ్రిడ్జ్. రోజు రోజుకి హీరోల ఫ్యాన్స్ కి మరీ సివిక్ సెన్స్ లేకుండా పోతుంది. పబ్లిక్ ప్లేస్ లోకి వచ్చినప్పుడు ఎలా బిహేవ్ చెయ్యాలి అనేది తెలియకుండా పోతుంది. అట్లీస్ట్ హాస్పిటల్లో కూడా ఎలా బిహేవ్ చేయాలో తెలియడం లేదు. ఇది మరి వాళ్ళు కావాలని ఎలా చేస్తున్నారో తెలియదు, లేదా హీరోలే వాళ్ళని పిలిపించుకొని పబ్లిక్ స్టంట్ కోసం ఇలా బిహేవ్ చేస్తున్నారో తెలియడం లేదు. కానీ మరి పబ్లిక్కి చుట్టుపక్కల ఉండే వారికి ఎంత ఇబ్బంది పెడుతున్నారో అది ఎవరైనా క్వశ్చన్ చేస్తే మాత్రం వాళ్ళ మీద దాడి చేస్తున్నారు. మరి ఇదెక్కడ అభిమానం అర్థం కావడం లేదు. మీలో ఉన్న వెర్రితనాన్ని ఉపయోగించుకొని వాళ్ళేమో గొప్ప వాళ్ళు అవుతున్నారు, మిమ్మల్ని మాత్రం అక్కడే ఉంచుతున్నారు. ఒక్కసారి అర్థం చేసుకోండి. మీరు ఒకవేళ అసలు హీరోల్ని పూజించడం ఏమో అర్థం కావడం లేదు. మీరు అంతగా పూజించాలి అనుకుంటే ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, రైతులు ఉన్నారు, సైంటిస్టులు ఉన్నారు, లేదా బార్డర్లో ఉన్న సైనికులు ఉన్నారు. వాళ్ళని పూజిస్తే కొంతలో కొంత పుణ్యం అన్న ఉంటుంది. కానీ ఇలా హీరోల్ని మాత్రం పూజిస్తే ఉపయోగం కూడా లేదు. మొన్న ఎన్ని ఇన్సిడెంట్లు జరిగాయండి ఈ హీరోల విషయంలో. మొన్న పుష్ప సినిమా రిలీజ్ సమయంలో కూడా అల్లు అర్జున్ గారు ఆ సమయంలో వచ్చి సినిమాలో షో చూడడం అవసరం అంటారా? కావాలని షో చేయడం కాకపోతే 2 ప్రాణాలు పోయాయి. అన్యాయంగా 2 జీవితాలు బలిగొన్నారు. ఇక్కడ వాళ్ళ జీవితాలను ఏమన్నా హీరో గారు ఏమైనా తీసుకొచ్చారా? మొన్న తమిళనాడులో హీరో విజయ్ గారిని చూడడానికి పోయినప్పుడు 40 మంది చనిపోయారు. ఆ ఫ్యామిలీస్ అన్ని ఎంత బాధపడి ఉంటాయి. వాళ్ళ జీవితాలను ఏమన్నా ఆయన గారు తీసుకొచ్చారా? ఇప్పుడు రామ్ చరణ్ గారు హాస్పిటల్లో ఆయన్ని కూడా చూడడానికి వెర్రి వాళ్ళలాగా ఆయన చుట్టూ ఆయన చేతిలో బాపు ఉంది అని కూడా చూడకుండా వెర్రి వాళ్ళలాగా ఎగబడుతున్నారు. మరి ఏమొస్తుందో ఏమో అర్థం కావడం లేదు. ఇక్కడ ఫ్యాన్స్నే అనాల్సిన అవసరం లేదులండి. హీరోలు కూడా వాళ్ళ పబ్లిక్ స్టంట్ కోసమో, లేదా మార్కెట్లో నా బలం ఇంకా ఉందని నిరూపించుకోవడం కోసమో, మరి దేనికోసమో చేస్తారో తెలియదు. కానీ కావాలనే ఫ్యాన్స్ని పిలిపించుకుంటారు. ఇక్కడ మెగాస్టార్ గారు ఇక్కడ చిరంజీవి గారు హాస్పిటల్కి ఫ్యాన్స్ని పిలవాల్సిన అవసరం ఏంటండి? ఫ్యాన్స్ని పిలిచి మరి ప్రెస్ మీట్ పెట్టి మరి హాస్పిటల్ అనౌన్స్ చేయాలా? ఎంతమంది పేషెంట్స్ ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు, హార్ట్ పేషెంట్స్ ఉంటారు, వృద్ధులు ఉంటారు, బాణాసంచా కాల్చారండి. అసలు పేషెంట్స్ ఉంటారని సెన్స్ లేకుండా హాస్పిటల్లో ఆ విధంగా ప్రవర్తిస్తున్నారు. నిజంగా ఈ విషయంలో మాత్రం చిరంజీవి గారి ఫ్యామిలీదే తప్పు. ఒకవేళ ఏదైనా జరిగితే మాత్రం ఆ రెస్పాన్సిబిలిటీ వాళ్ళు తీసుకుంటారా? అంత అవసరం ఏంటండి? చిరంజీవి గారి కంటే పెద్ద పెద్ద నటులు, గొప్ప నటులు ఉన్నారు. వాళ్ళెవ్వరూ ఇలా హాస్పిటల్లో పిల్లలు పుడితే ఫ్యాన్స్ని పిలిపించి మరీ హంగామా ఎవ్వరు చేయలేదు. కానీ చిరంజీవి గారు చేశారు. ఈ విషయంలో మాత్రం చిరంజీవి గారి తప్పు ఉంది. ఫ్యాన్స్ని హాస్పిటల్కి పిలవాల్సిన అవసరం లేదు. హాస్పిటల్ వాళ్ళు కూడా అంతమంది ఫ్యాన్స్ని ఎందుకు అలౌ చేశారు? ఇప్పుడు రామ్ చరణ్ గారు ఫ్యాన్స్ మీద ఆగ్రహం వ్యక్తం చేశారు అంటున్నారు కదా. వాళ్ళని పిలిపించిందే మీరు కదా. మీరు పిలవకపోతే వాళ్ళు వచ్చేవాళ్ళు కాదు కదా. ఇప్పుడు వాళ్ళ మీద కోపడడం ఎంతవరకు కరెక్ట్? ఆ తప్పేదో వాళ్ళు చేసినట్టు వాళ్ళ మీద నెపం నెడుతున్నారు.